చాలా చొరవ చూపుతున్నారు కాబట్టి మా కార్మికులందరికీ కూడా కొంచెం బాధ కలిగిన ప్రతి ఒక్క కార్మికుడికి వివరించే విధంగా వారిని కూడా మేము హెల్ప్ అడిగాము. అటు నిర్మాతల్ని, అటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారిని, ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారిని, దామోదర్ ప్రసాద్ గారిని, ప్రసన్న కుమార్ గారిని, వీళ్ళందరినీ కూడా రేపు యూనియన్లో ఏదైనా చిన్న బాధ కలిగిన వారందరూ కూడా వచ్చి మన ఇండస్ట్రీ యొక్క పరిస్థితి అన్నీ కూడా వివరించాలని చెప్పేసి వారిని కూడా కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీ అంతే మనం అందరం ఒకటే, మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాం, మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సినీ పరిశ్రమకి మా వంతుగా మేము ఫెడరేషన్ మేము అందరం కూడా అండగా ఉందామని మేము భావించాం. కాబట్టి ఈరోజు ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు కానీ, మన దిల్రాజు గారు చాలా చొరవ తీసుకొని మన గంగాధర్ గారు పొద్దు నుంచి కూడా అనువు కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా తీసుకొని మా అందరికి యొక్క ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేస్తూ ఇరుపక్షాలని చాలా ఒక టేబుల్కి తీసుకురాగలిగారు. ఆ టేబుల్ రీచ్ కావడానికి మాకు కొంచెం బాధగా ఉంటుంది, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా కొట్లాడేది వేరు. కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఏం చేయాలి, ఎలా చేయబోతున్నామో అన్నీ కూడా వివరించారు. కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు అవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చేయూతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా చాలా కండిషన్లు, ఇంకా కొన్ని మీటింగ్లు ఉన్నాయి. ఆ తర్వాత మీటింగ్లు అయినప్పుడు కొన్ని ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక సయోధ్యగా చేసుకునే విధంగా మేము ముందుకెళ్తామని, కాబట్టి రేపటి నుంచి పూర్తిగా మేము విధులకి హాజరు కావడానికి అంగీకారం తెలపడమైనది. ఇక ఫర్దర్గా అయిన చిన్న సమస్యలు ఉన్నా కమిటీ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకుంటామని మీకు మీడియా పరంగా అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫెడరేషన్ నాయకులు మెప్పించారు, కార్మికులు మాత్రం మెప్పించలేదు అనేది ఒక టాక్. ఫెడరేషన్ నాయకులు మెప్పించారు కానీ కార్మికులు మాత్రం మెప్పించలేకపోయారు. మేము అది కూడా చెప్పామండి, నాయకులమైనా కార్మికులు అందరం ఒకటే. కానీ ఏదైనా ఇప్పుడు కొంచెం ప్రభుత్వ పరంగా అన్ని విషయాలు వివరించారు కాబట్టి మేము కార్మికులకు మేము అది కూడా చెప్పాము. కొంచెం బాధ కలిగిన మేము అందరం కూడా కలిసి అంతా కూడా వివరించి ఒక సానుకూల వాతావరణం వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, ఇక టాలీవుడ్ లో నిర్మాతలు కార్మికుల మధ్య నెలకొన్న వివాదం అయితే ముగిసింది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమయ్యాయి. ఇక ఫెడరేషన్ సభ్యులు అక్కడ కార్మిక సంఘాలకు సంబంధించి అయితే అక్కడ 22.5% జీతాలు పెరుగుతాయని చెప్పి అనిల్ వల్లభనేని అయితే స్పష్టం చేయడం జరిగింది. రైట్, ఇక టాలీవుడ్ లో నిర్మాతలు కార్మికుల మధ్య నెలకొన్న వివాదం అయితే ముగిసింది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమయ్యాయి. సీఎం ఆలోచనల అమలుకైతే కృషి చేస్తామని చెప్పి దిల్ రాజు చెప్పడం జరిగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 3-4 డిమాండ్లపైన ప్రధానంగా చర్చలు జరిగాయంటూ కూడా లేబర్ కమిషనర్ గంగాధర్ స్పష్టం చేశారు. అలాగే రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి, జరుగుతాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక సమస్యలు పరిష్కారం అయినందుకు సంతోషంగా ఉంది అని చెప్పి అనిల్ వల్లభనేని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మాలో మేమే మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది.
గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హైయర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డీసీకి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది. సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు ఇటు ఛాంబర్ నుంచి ఇటు ఎఫ్డీసీ ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినవన్నీ గంగాధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్తీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. సో హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా తయారు చేద్దాం. మీ అందరికీ తెలుసు, ఆగస్ట్ 4th నుంచి సినిమా వర్కర్స్ అందరూ స్ట్రైక్లో ఉండడం. మెయిన్లీ ఇది వేజ్ హైక్ కోసం డిస్ప్యూట్ రైట్ చేయడం జరిగింది. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి 30% హైక్, ఒక 3 years పీరియడ్ టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటల్గా ఫెడరేషన్కి చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. కంక్లూసివ్గా ఏంటంటే ఒక 4 మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు, కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్ ఒకటి, యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది. బయట నుంచి ఇక్కడ వర్క్ చేసే ఫైటర్స్ మెయిన్లీ డాన్సర్స్లో 50% అండ్ డాన్సర్స్లో 70 and 30% రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్. అలానే వేజ్ హైక్ 30% ఆల్రెడీ చెప్పడం జరిగింది, కాల్ షీట్ కూడా అయింది. దెన్ ఇలాంటి ఒక 4-5 సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరిగింది. ఆఫ్టర్ ప్రొలాంగ్ డిస్కషన్స్ ఒక అగ్రిమెంట్ వరకు వచ్చింది, ఒక సెటిల్మెంట్ అయింది ఈరోజు. మెయిన్లీ వేజ్ హైక్ 22.5%, 3 yearsకి 22.5% వేజ్ హైక్కి బోత్ పార్టీస్ అగ్రీ అవ్వటం జరిగింది. ఫస్ట్ ఇయర్ 12.5% ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% అంతే కదండి, బిలో 2000కి. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 24 యూనియన్స్లో 13 యూనియన్స్ మెయిన్లీ ఈ వర్కర్స్ కేటగిరీలో వస్తారు. లో వేజ్, బిలో 2000 వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 22.5% వేజ్ హైక్ ఉంటుంది. బిట్వీన్ 2000 and 5000 మధ్యలో ఎర్న్ చేసే వారికి ఫస్ట్ ఇయర్ 7.5% వేజ్ హైక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది, థర్డ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది. ఇంకా వేరే ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఫెడరేషన్ నుంచి, ఫిలిం చేంబర్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది సభ్యుల్ని కాన్స్టిట్యూట్ చేసి వేరే ఇంకా కొన్ని ఇంకా ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి. ఆ చిన్న ఇష్యూస్ని కొంత ఇన్ డెప్త్ స్టడీ చేసి
ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ఒక 1 month టైం పీరియడ్లో మిగతా ఇష్యూస్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక టాలీవుడ్ లో నిర్మాతలు కార్మికుల మధ్య నెలకొన్న వివాదం అయితే ముగిసింది. ఇక ఎట్టకేలకు లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమైనట్టుగా తెలుస్తోంది. ఇక రేపటి నుంచి షూటింగ్స్ కూడా ప్రారంభమవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రైట్ మమతా, మొత్తానికి 19 రోజుల నుంచి నడుస్తున్న సమ్మెకి ఈరోజు ఎండ్ కార్డ్ పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటల నుంచి లేబర్ ఆఫీసులో అటు ఇరు వర్గాల మధ్య కూడా లేబర్ కమిషనర్ గంగాధర్ చొరవ తీసుకుని, దాంతోపాటు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్రాజు కూడా ఆ ఇద్దరు చొరవ తీసుకుని దశల వారీగా ఒక్కొక్కరిని పిలుస్తూ ఒక్కో యూనియన్ని, అటు నిర్మాతలు కావచ్చు ఇటు యూనియన్ వాళ్ళని అలా సెపరేట్గా చర్చలు చేసి మొత్తానికైతే మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఎండ్ కార్డ్ వేయాల్సిందే, రేపటి నుంచి షూటింగ్స్కి క్లాప్ కొట్టాల్సిందే అని చెప్పి వీళ్ళంతా కూడా కృషి చేసిన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనం చూసాం. సో మొత్తానికైతే మాత్రం 2000 లోపు ఉన్న వాళ్ళకి 22.5% చొప్పున, అంటే మొదటి ఏడాది 15%, రెండవ ఏడాది 2.5%, అలాగే మూడవ ఏడాది 5% చొప్పున 2000 లోపు ఉన్న వాళ్ళకి చేశారు. ఇక 2000 పైన 3 యూనియన్లు ఏవైతే ఉన్నాయో వీటి మీదే గత 10 రోజులుగా కూడా చర్చ నడుస్తూ ఉంది. ఈ 3 యూనియన్లకి సంబంధించి 17.5% చొప్పున మొత్తం మీద అయితే మాత్రం ఈ 3 yearsకి కలిపి ఈ వేతనాలు పెంపు అనేది చేశారు. ఇక కండిషన్స్కి సంబంధించి కూడా కండిషన్స్ కొన్ని అమలైతే కొన్ని మాత్రం కమిటీకి వదిలేసిన సిచ్యువేషన్ చూసాం. సో కమిటీ అనేది నెల రోజుల లోపులో ఇద్దరికీ సామరస్యపూర్వకంగా కమిటీ అనేది ఈ కండిషన్స్ మీద వర్క్ చేసి ఇద్దరికీ ఆమోదయోగ్యంగా, అంటే ఇరు వర్గాలకి ఆమోదయోగ్యంగా ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది. సో దీనికి సంబంధించి అసలు చర్చలు ఎలా నడిచాయి, ఎలా కాంప్రమైజ్ చేశారు, 19 రోజులుగా వాడి వేడిగా నువ్వా నేనా అన్నట్లుగా ఇటు నిర్మాతలు కావచ్చు అటు ఫిలిం ఫెడరేషన్ మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. సో వీళ్ళిద్దరి కాంప్రమైజ్ దిశగా ముఖ్యంగా గంగాధర్ గారు అలాగే దిల్రాజు గారి పాత్ర ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు కమిషనర్ గంగాధర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఇప్పటి వరకు చూస్తే కనుక అసలు ఎక్కడా కూడా ఇరు వర్గాలు కాంప్రమైజ్ కావలేదు, మీడియా ముందు కావచ్చు బయట కావచ్చు అంతే వాడిగా వాళ్ళు ఒకరినొకరు అనుకున్న పరిస్థితి అయితే చూసాం. సో ఈ 2 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ వేడిగా జరిగిన చర్చల్లో ఎట్లా కాంప్రమైజ్ చేశారు? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద చాలా డీటెయిల్ డిస్కషన్ అయిందండి. మెయిన్లీ వర్కింగ్ కండిషన్స్, వేజ్ హైక్ అనేది అసలు ఫస్ట్ మాట్లాడడానికే ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ 9 to 9 కాల్ షీట్ మెయిన్లీ దాని మీదనే చాలా పట్టుబడ్డారు. ఆ సర్వీస్ కండిషన్ చేంజ్ చేయడానికి చాలా కష్టపడ్డాము. సో చాలా డీటెయిల్డ్గా బోత్ పార్టీస్ని వినడం జరిగింది. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి అనే దాని మీద కొంత డీటెయిల్ డిస్కషన్ జరిగింది. ఫైనల్లీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది 9 to 9, ప్రొవైడెడ్ కొంత ఎక్స్ట్రా అలవెన్స్ ఇవ్వడం జరిగింది దానికి. అలానే ఇంకా యూనియన్లో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరినైనా హైర్ చేసుకోవచ్చు అనేది ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫస్ట్ డిమాండ్. ఎందుకంటే యూనియన్ నుంచి వాళ్ళ యూనియన్ సభ్యుల్ని హైర్ చేయాలి, బయట వాళ్ళని హైర్ చేయడానికి లేదు అనేది, నాన్ మెంబర్స్ని అలాంటి కండిషన్ పెట్టడానికి వీల్లేదని కూడా కొంచెం గట్టిగానే చెప్పాము. సో అది కూడా ఒప్పుకున్నారు. అట్లానే రేషియో అనేది ఉంది. రేషియో మాత్రము ఎందుకంటే ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఒకటి ఉంది, ఆల్ ఇండియా ఫెడరేషన్కి వీళ్ళకి ఆ అగ్రిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతోటి ఫస్ట్ వీక్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ తోటి ఇక్కడ మన తెలుగు ఫెడరేషన్ మాట్లాడటం జరుగుతుంది. దాని తర్వాత దాని మీద ఒక రేషియోని ఎలా తీసేయాలనేది, ఆర్ తీసేస్తే వచ్చే నష్టాలు కానీ ఏముంది అనేది కూడా ఫర్దర్గా ఎగ్జామిన్ చేయడానికి కమిటీ ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ కమిటీకి ప్లేస్ చేశాము. అలానే సండేస్ కూడా కొంత అడిగారు. సండేస్ కూడా వర్కర్స్ కూడా చాలా కోఆపరేటివ్గా 4 Sundays ఇంతకుముందు డబల్ కాల్ షీట్ ఉంటే ఇప్పుడు 1.5 కాల్ షీట్కి రావడం జరిగింది. అట్లా చాలా ఇద్దరు కొంత కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. సో అంటే మీరు చూసిన ప్రకారం చూస్తే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా చర్చలు నడుస్తున్నాయి కదా. సో కొంతవరకు కార్మికులు కూడా ఇష్టపూర్వకంగా లేనట్లుగానే ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళకి సంబంధించి మీరు చెప్పిన నిర్ణయాల ప్రకారం చూస్తే లాస్ అనుకోవచ్చా, బ్యాలెన్సింగ్గా ఉందా? చాలా బ్యాలెన్సింగ్ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు అడిగింది 30%, వాళ్ళకి వచ్చింది 22.5%. సో హార్డ్లీ గ్యాప్ ఆఫ్ ఓన్లీ 7.5%. దాంట్లో కూడా ఈ 9 to 9 కాల్ షీట్ చేంజ్ చేయడం వల్ల కొంతమంది లాస్ వస్తుంది.
ఒక 6 యూనియన్స్ వరకు కొంత వేజ్ లాస్ అవుతుందంటే అది కూడా మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి 25-30% ఎక్స్ట్రా అలవెన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళింది అండ్ ఇట్స్ ఏ వర్కర్స్ విన్నే అనుకోవాలి. ఎందుకంటే 22.5% ఇంక్రీజ్ అనేది గుడ్ అచీవ్మెంట్. అండ్ ఫస్ట్ ఇయరే 15% ఇంక్రీజ్ ఉంటుందండి, ఇమీడియట్గా 15% ఇంక్రీజ్ ఉంటుంది. అలానే అది లోయెస్ట్ బిలో 2000కి 2 to 5,000కి ఫస్ట్ ఇయర్ 7.5% ఇంక్రీజ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. సో ఇది కూడా యాక్చువల్లీ మంచి అగ్రిమెంటే, చాలా మంచి అగ్రిమెంట్. సార్ అయితే చిన్న నిర్మాతలకు సంబంధించి ఇప్పటివరకు చిన్న నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లో మేము వేతనాల పెంపుకు ఒప్పుకోము అని చాలాసార్లు చెప్పారు, సెపరేట్గా ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్పారు. సో చిన్న నిర్మాతలకు సంబంధించి ఇవన్నీ వర్తిస్తాయా లేకపోతే ఎలా చేశారు? చిన్న నిర్మాతలకి ఏంటంటే ఈ సండేస్లో ఇంకా 2 అడిషనల్ సండేస్కి ఎలాంటి వేజ్ ఇంక్రీజ్ లేదండి. అంటే డబల్ కాల్ షీట్ కానీ 1.5 కాల్ షీట్ కూడా లేదు, ఆ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇంకా ఈ ఏదైతే వేజ్ హైక్ ఉందో దాంట్లో వీళ్ళు 15%, ఇంతకుముందు 15% డిస్కౌంటెడ్ ప్రైస్లో వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, అదే కంటిన్యూ అవుతుంది. సో చిన్న సినిమాలకు కూడా ఏం ప్రాబ్లం లేదు, యాక్చువల్లీ చిన్న సినిమాలకి ఇంకా ఎక్కువ ఫేవరబుల్గా ఉంది. సార్ అయితే ఓవరాల్గా చూసుకుంటే రేపటి నుంచి షూటింగ్స్కి వీళ్ళు ఒక ప్రారంభం అయితే అయిపోతున్నాయి. సో కొన్ని ఒక 6 యూనియన్స్కి సంబంధించి చెప్పారు కదా, మరి ఆ 6 యూనియన్స్కి సంబంధించి చిన్నగా గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది. అనిల్ కూడా ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మా యూనియన్లు ఏమన్నా పొరపాట్లు జరిగితే వాటిని వచ్చి అంటే యూనియన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏమన్నా ఇబ్బందులు పడితే కనుక ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాలి అన్నారు. సో మళ్ళీ అప్పుడు లేబర్ కమిషన్ ఖచ్చితంగా చొరవ తీసుకుంటుంది అనుకోవచ్చా? అంటే ఛాన్స్ తక్కువ అండి, అది ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పారో తెలియదు కానీ, బట్ ఆ 6 యూనియన్స్కి ఎక్స్ట్రా 30% అలవెన్స్ ఉంది. సో అది వేజ్ కంపన్సేషన్ ఇప్పుడు 6 to 6 చేసేదానికి 9 to 9 షిఫ్ట్ అయినప్పుడు కొంత వేజ్ లాస్ ఉంటుందని చెప్పడం జరిగింది. దానికోసం ఇంకో 30% ఎక్స్ట్రా, ఇది ఈ 22.5% కాదు, ఏదైతే 15% ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ ఉందో దానికి ఇంకా 30% ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో వేజ్ లాస్ అనేది ఆ 6 యూనియన్స్కి అస్సలు అవ్వదు, డెఫినెట్గా అది మంచి అగ్రిమెంట్. సార్ ఫైనల్గా ఎప్పుడు ఇలాంటి స్ట్రైక్లు అనేవి జరిగితే వేతనాలకు పెంపుకు సంబంధించి ఫిలిం ఛాంబర్ చొరవ తీసుకుని అటు నిర్మాతల వైపు కావచ్చు ఇటు కార్మికుల సైడ్ కావచ్చు బ్యాలెన్సింగ్గా చేయడం అనేది జరుగుతుంది. కానీ లేబర్ కమిషన్కి ఎప్పుడు కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా సెట్ చేసుకున్నామని మీ దగ్గరికి ఫైనల్గా వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఇన్ని గంటల పాటు మీరే ఉండి చేశారు. సో ఇది ప్రభుత్వం చొరవ తీసుకుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి, ప్రభుత్వం చొరవ తీసుకుంది కాబట్టి సాల్వ్ అయింది. యాక్చువల్లీ టిపికల్ సిచ్యువేషన్, ఎంత టఫ్ అంటే ఇది సర్వీస్ కండిషన్ చేంజ్ చేయడం అనేది అంత ఈజీ ఇష్యూ కాదు. వేజ్ ఇంక్రీజ్ అంటే ఎంతో కొంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం తగ్గడం ఉంటుంది, కానీ ఒక మైండ్ సెట్, వర్కర్ మైండ్ సెట్ నుంచి 6 to 6 నుంచి 9 to 9 చేంజ్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబ్. ఓకే, థ్యాంక్ యూ అండి, కంగ్రాట్స్. అది మొత్తంగా చూస్తే కనుక ఓవరాల్గా కొంతమంది అంటే 6 యూనియన్లకు సంబంధించి కొంచెం లాస్ వస్తుంది అనుకుంటే దానికి మళ్ళీ మిగతా ఒక పర్సంటేజ్ వైజ్గా వాళ్ళకి వేతనాల పెంపు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఏ కార్మికుడు కూడా లాస్ అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు, అంత బ్యాలెన్సింగ్గా వర్క్ చేసాము అని చెప్పి గంగాధర్ చెప్తున్నారు. మమత. థ్యాంక్ యూ లక్ష్మి. నగరంలో పలు అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 33 అంశాలకు 7 టేబుల్ ఐటమ్స్ కి స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. నగరంలోని 404 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త సిగ్నల్స్ ఏర్పాటుకు 77 కోట్లతో టెండర్లు ఆహ్వానించేందుకు కమిటీ నిర్ణయించింది. 50 లొకేషన్లలో విజయ డైరీ పార్లర్ల ఏర్పాటుకు స్థలం ఇస్తూ రెంటల్ వసూలు చేసేలాగా ప్లాన్ చేస్తుంది. ఇక రోడ్ డెవలప్మెంట్ లో భాగంగా పలు చోట్ల రోడ్ల విస్తరణకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
వరద ముంపు సమస్య రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అమీర్పేట్, మైత్రివనం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు. వెంకటగిరి, రహ్మద్ నగర్, యూసుఫ్గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్ నుంచి భారీగా వరద వస్తోందని నిర్ధారించారు అధికారులు. 40 ఫీట్ల వెడల్పున్న కాలువలు అమీర్పేట్, మైత్రివనం వచ్చేసరికి 10 ఫీట్లకు చేరిందని గుర్తించారు. కాలువల ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్లు రంగనాథ్, ఆర్వి కర్ణన్. ఆరు గ్యారంటీలతో ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపడుతుందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. భద్రలక్ష్మి జలమండలి ఆదాయం పెంచడానికి సంస్కరణలు చేపడుతున్నామని అన్నారు ఎండీ అశోక్ రెడ్డి. జూబ్లీహిల్స్ థీమ్ పార్క్ లో వాటర్ బోర్డు, రెవెన్యూ, ఐటీ విభాగ అధికారులతో ఎండీ అశోక్ రెడ్డి మీటింగ్ నిర్వహించారు. మీటర్ లేని కనెక్షన్లకు బిల్లింగ్ వేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న కమర్షియల్ కనెక్షన్లను గుర్తించాలని అన్నారు. కొత్త బిల్డింగ్లకు వాటర్ ఫెసిలిటీ ధృవీకరణ పత్రం ఆన్లైన్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మీటర్ రీడింగ్ ఏజెన్సీల నియామకానికి టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు జలమండలి అధికారులు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి ముగింపు పలికారు బాధితులు. ఈ ఉద్యమానికి మూల బిందువైన ఘటనకు సంబంధించిన బాధితుడి స్టేట్మెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మార్వాడీల దాడికి న్యాయం చేయాలని రోడ్డెక్కిన బాధితుడు ఈ ఉద్యమానికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాడు. అయితే దాడి చేసిన వ్యక్తులు క్షమాపణలు చెప్పడంతో అంగీకరించామని తెలిపాడు బాధితుడు. సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో జూలై 30న జరిగిన ఘటనలో మార్వాడి వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదన్నాడు బాధితుడు సాయి. కేవలం తనకు ఎస్కే జ్యువెలర్స్ మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. మార్వాడీలు తనను హాస్పిటల్లో చేర్పించి సహకరించారన్నాడు. తనపై దాడి చేసిన వారు చెప్పిన క్షమాపణను స్వీకరించారని చెప్పాడు సాయి. వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే, మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు, అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్ లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. మార్వాడి సంఘాలకు, బాధితుని కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నామని తెలిపారు మాలా, మాదిగ సంఘాల నాయకులు. బాయ్కాట్ మార్వాడీస్, గోబ్యాక్ మార్వాడీస్ ప్రచారంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలని, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటామని తెలిపారు. ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు. ఇక్కడ వాటికి నేను చెప్పిన మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంతలో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు. ఇంతలో నేను మా మిత్రుల్లో పిలిచిన ఆ రూమ్కి ఇంకా సైడ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసి, కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేసి, కానీ మిగతా ఇక్కడ ఉన్న ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎక్కువ సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ వీళ్ళందరూ. ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రోడ్ మీద వెళ్తున్న సమయంలో హారన్ కొట్టడంతో గొడవ మొదలైందని తెలిపాడు బాధితుడు. ఈ గొడవకు పాట్ మార్కెట్ వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ దాడిపై సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, దీనికి ముగింపు చెప్పాలని కోరాడు బాధితుడు.
మోండా మార్కెట్లో జరిగిన దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు మార్వాడీ యూనియన్ సభ్యులు. ఎన్నో ఏళ్లుగా టకారా బస్తీ వాసులు మార్వాడీలు కలిసిమెలిసి ఉంటున్నామన్నారు. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఎస్కే జ్యువెలర్స్ యాజమాన్యంపై సంఘంలో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్తీ వాళ్లు తమకు మద్దతుగా ఉన్నారని తెలిపారు మార్వాడీ యూనియన్ సభ్యులు. ये एक छोटी घटना रोड की घटना हुई है, जिससे एसोसिएशन का कोई संबंध नहीं है. एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हारन मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाजार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में है. बस्ती वालों के ऊपर भी, बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है. सब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हमेशा. हमारे को कोई किसी से भी तकलीफ नहीं है. మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి ప్రధాన కారణమైన బాధితుడు తనకు ఆ ఉద్యమానికి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఈ ఉద్యమం ముగిసిందంటున్నారు విశ్లేషకులు. గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో 50 పెట్రోలింగ్ బైక్స్, అదేవిధంగా 3 క్రెయిన్స్, 125 మంది మార్షల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు పోలీసులు. పెట్రోలింగ్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులకు బైక్లను అందజేశారు. దీంతో సిటీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పెట్రోలింగ్ వాహనాలతో సేవలను అందించనున్నారు పోలీసులు. సిటీలో ట్రాఫిక్ ఎక్కువ అవుతుండడంతో పోలీసులకు ఎన్ని వాహనాలున్నా సరిపోవడం లేదన్నారు సిపి సివి ఆనంద్. అందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వాహనాలను అందించడంతో ఇంకా మరింత సేవలు అందిస్తామన్నారు. నగరంలో 650 జంక్షన్లుండగా గంటకు 18 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల వరకు ప్రయాణికుల వేగం పెరిగిందన్నారు సిపి సివి ఆనంద్. యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో లాస్ట్ 8 monthsలో ఇట్ హాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 18 to 23 km/h. ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ జిహెచ్ఎంసీ ద్వారా కొన్ని పనులు చేయిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల యావరేజ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ రిలీఫ్ వీ కెన్ గివ్ టు ద పబ్లిక్. జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి కల్పించడం, అదే దారిలో ఇది వెళ్తా ఉంది. మొదటిసారి ట్రాన్స్జెండర్స్ ను ట్రాఫిక్ లో నియమించామన్నారు సిపి సివి ఆనంద్. రాబోయే రోజుల్లో 500 వరకు ట్రాఫిక్ మార్షల్స్ ను పెంచుతామన్నారు. ట్రాఫిక్ మార్షల్స్ బాధ్యతగా వ్యవహరించేలా శిక్షణ ఇచ్చామన్నారు సిపి సివి ఆనంద్. ఐఎమ్ షూర్ విత్ ద టైప్ ఆఫ్ కోఆపరేషన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్, ఐఎమ్ షూర్ వీ కెన్ హ్యావ్ 500 ఆఫ్ దెమ్. ఇప్పుడు డ్రెస్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము, కానీ మీరు ఏ తప్పుడు పని చేసినా అది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పైకి వస్తుంది. సో మీ పైన చాలా బాధ్యత ఉంది, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విధంగా అయితే ట్రాఫిక్ హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్, ఈ ట్రాఫిక్ అసిస్టెంట్స్ కూడా ఏ విధంగా అయితే గత ఆల్మోస్ట్ సంవత్సర కాలంలో బిహేవ్ చేశారు, అదేవిధంగా మీరు కూడా బాధ్యతగా ఒక మంచి రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చారు. ఏ తప్పుడు పని కూడా మేము చేయొద్దు అనే ఒక భావంతో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ కు వచ్చి వెళ్లే ప్రజలు, ఉద్యోగులు, ప్రయాణికుల రాకపోకలతో ట్రాఫిక్ భారీగా ఉంటుంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు పెట్రోలింగ్ వాహనాలతో పర్యవేక్షించనున్నారు. నగరంలోని ఒక్కో పోలీస్ స్టేషన్ కు 2 పెట్రోలింగ్ వాహనాలను ఇచ్చారు. పెట్రోలింగ్ బైక్లకు క్యాష్ బోర్డ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బైక్ నడిపే వారికి బాడీ వేర్ కెమెరా, బైక్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. సార్ వాళ్ళు మాకు స్ట్రిక్ట్గా బాగా చెప్పారు ట్రైనింగ్. మేము ఆ ట్రైనింగ్తో ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాము. ట్రాఫిక్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో కూడా కాబోయే పోలీసుగా మేము కావాలనుకుంటున్నాము. మాకు ట్రైనింగ్ కూడా ఒక 15 days ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. మాకు క్రమశిక్షణ, పెద్ద చిన్న అనే తేడా అన్నీ లేకుండా అందరు ఈక్వల్గా ట్రైనింగ్ చేయించారు. ఇందులో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. జనానికి, ప్రజలకు సేవ చేయాలనే ఒకటి చాలా బాగుంది సార్. మాకు ఉదయం 8 నుంచి 2 వరకు టైమింగ్స్ ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దుర్గామాత, గణేష్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కాబట్టి మెయిన్ జంక్షన్ల మీద మాకు పెట్టి క్లియర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. దాని ద్వారా ఇంకోటి మాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కలిగింది. దీని ద్వారా ఉపాధి కూడా ఒక 125 మందికి ప్రజెంట్ ఇప్పుడు రిక్రూట్ చేశారు సార్. సిటీలోని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థల సహకారంతో ట్రాఫిక్ పోలీసులకు పెట్రోలింగ్ బైక్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు పోలీసులు. దీంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడతామంటున్నారు పోలీసులు.
ఇంజనీరింగ్ నెట్వర్కింగ్ విద్యతో రోల్ మోడళ్లను నిర్మించాలని అన్నారు ఇన్వెస్కో సంస్థ ప్రతినిధి ప్రత్యూష శర్మ. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాంను నిర్వహించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువుల్లో రాణించాలని అన్నారు ప్రత్యూష శర్మ. టెక్నాలజీలో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్వెస్కో సంస్థ ప్రతినిధి ప్రత్యూష శర్మ, కాలేజ్ వైస్ చైర్మన్ రాధాకిషన్ రావు, సలహాదారు రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ నర్మదాతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. Breaking stereotypes or even biases. It is you who are going to take forward yourself. And just the last thing, which I know sir has also told, learn to think critically, be curious, connect. Just doing your academic work, the more knowledge you gain. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు జీఎస్ఐ ఫార్మర్ డైరెక్టర్ల మహేందర్ రెడ్డి. ఇక రంగారెడ్డి జిల్లా ఎంకపల్లి గ్రామంలో జోగిన్పల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఓరియంటేషన్ డే ప్రోగ్రాంను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎస్ఐ ఫార్మర్ డైరెక్టర్ కంఠం మహేందర్ రెడ్డి, అదేవిధంగా హరే కృష్ణ మూమెంట్ దాస ప్రత్యుమ్న కృష్ణ ప్రభుజీతో పాటుగా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ హాజరయ్యారు. వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ డే సందర్భంగా హైటెక్ సిటీలోని టీ హబ్లో ఫ్రైడ్ ఆఫ్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. అయితే వివిధ రంగాల్లో రాణిస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అవార్డ్స్ అందజేశారు మంత్రి సీతక్క. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇక చిన్న స్టార్టప్లతో ఉపాధి కల్పించుకుని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వారిని అభినందించారు. రాజేంద్ర ప్రసాద్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని కలిసాం ఇక్కడ. సో అందుకని కొన్ని లెవెల్స్ కొన్ని. సో నేను యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అని ఎందుకన్నాను అనంటే, సో నేను ఇంజనీరింగ్ చదివి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని చివరికి రామారావు గారు ముందు నుంచుని ఉంటే అనుకుని ఆయన హక్కు ఇచ్చారు నాకు ఫస్ట్ టైం. దేవుళ్ళు వేషాలు వేయాలంటే మాకు వేషం ఇస్తారు. అదే సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైనా చేయాలి అని అంటే బ్రదర్ నాగేశ్వరరావు గారికి ఇస్తారు. డిష్యూమ్ చేయాలంటే తమ్ముడు కృష్ణకి ఇస్తారు. అట్లాగే ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ ఎట్లా అయితే శోభన్ బాబు తమ్ముడికి ఇస్తారు. మీకెందుకు ఇవ్వాలి అని అవుట్. ఇక్కడ బ్లాంక్, జీరో. మీరందరూ కనుక ఎంటర్‌ప్రైనింగ్ స్టార్ట్ చేయడానికి మీ రంగాల్లో ఇప్పుడు అవార్డులు తీసుకున్న వాళ్ళందరికీ ఎంత అద్భుతమైనటువంటి అవార్డ్స్. ఆ అమ్మాయి చాలా చక్కగా కష్టపడి చాలా అద్భుతంగా, నాకు జీవితంలో అవార్డు అంటే ఎంత ఇష్టమో. ఎందుకనంటే అవార్డు అనేది ఒక గుర్తింపు. మనిషి జీవితంలో మనం చేసిన పనికి గుర్తింపు అవార్డు. భారతదేశం ఈరోజు కూతురికి స్వేచ్ఛ ఇవ్వనందుకు ఆగలేదు. కూతురికి విపరీతంగా స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. ఆడపిల్లకి పాపం దూసుకుపోవడం నేర్పించేస్తున్నారు. కానీ ఆ ఇంట్లో తండ్రి తన భార్యను దూసుకుపోనివ్వడం నేర్పించగలిగితే భార్య కూడా దూసుకుపోగలదు. ఈ భార్య కూడా ఏదో తండ్రి కూతురే అని తెలుసుకోగలిగితే, ఆ భార్యలో సగం తెలివితేటలు కలిసినందుకే కూతురు ఇంత తెలివిగా పుట్టింది అని తెలుసుకోగలిగితే, ఆ భార్య ముందుకు దూసుకొని వెళ్ళగలిగితే, దానికి ఆ వ్యక్తి సహకరిస్తే భారతదేశంలోని ఆడపిల్లలు సనాతన హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలుసుకుంటారు అనేది పురుషుడు తెలుసుకోగలిగితే, ఆ రోజు మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఏ పాశ్చాత్య నాగరికతకు కూడా తల వంచే అవసరం పడదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.